నేను నా పేరు జి కౌలుట్ల సింగనమల సిఐని. నిన్నటి దినము గాల్దిన పోలీస్ స్టేషన్ ఇలాకాలో అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి మోహన్ అనే అబ్బాయి తోటి విద్యార్థులతో మెడికల్ స్టూడెంట్స్తో కొంతమందితో కలిసి నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో స్విమ్మింగ్ అని పోవడం జరిగింది. ఆ అబ్బాయి వచ్చేసి మార్కాపురము, వాళ్ళ తల్లిదండ్రుల పేరు సుబ్రహ్మణ్యము, పాలమ్మ తల్లి. ఈ అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో స్విమ్మింగ్ చేయడానికని ఈతకని పోవడం జరిగింది. అనుకోకుండా ఆయన కొరేయడం జరిగింది. దానిలో భాగంగా విషయం మీద మేము వాళ్ళ తల్లిదండ్రులతో కంప్లైంట్ తీసుకున్నాము. దాని మీద 174 సిఆర్పిసి ప్రకారం కేసు నమోదు చేసినాము. షిఫ్ట్ చేసి బాడీని కూడా పిఎం చేయించడం జరిగింది. మిగతా విషయాలు ఏదైనా ఉంటే దర్యాప్తులో తేలుస్తాయండి. దాన్ని బట్టి ఫర్దర్ ఏదైనా ఉంటే మరి మేము ప్రొసీడ్ అవుతాం. కంప్లైంట్ అబ్బాయి పేరెంట్తో తీసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి తండ్రి కూడా మా అబ్బాయి ఈత కానీ మిగతా విద్యార్థులతో పాటు పోవడం జరిగింది సార్. అనుకోకుండా మా అబ్బాయి ఇది కానీ స్విమ్మింగ్లో దూకడం జరిగింది, చనిపోయినాడని తెలిసింది. ఆ విషయం మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అన్నట్లు రాయిస్తున్నారు. దానిపైన బేస్ చేసుకొని మేము ఎఫ్ఐఆర్ కూడా గాల్దిన్ ఎస్ఐతో నిన్న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినాము. దాని తర్వాత ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. స్టూడెంట్స్ కూడా ఈతకు వచ్చినామని చెప్పినారు. మిగతా విషయాలు దర్యాప్తులు తేలుతాయి. పిఎం కూడా చేయించినాం. 6-7 మంది అన్నారు. మిగతా విషయాలు తెలుస్తాయండి, ఇంకా విచారణలో తేలుతాయి అవన్నీ.